మన విశిష్ట అతిథి డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారాలు. ఆల్మోస్ట్ ఫుల్ అయింది థియేటర్. సభావేదికపై చాలామంది ఉన్నారు. తోటకూరు రఘుప్రసాద్ గారు, రేలంగి నరసింహరావు, భరద్వాజీ, చంద్రశేఖర్, అందరి పేరు చెప్తే మళ్ళీ మీకు టైం రాదు కాబట్టి ఓకే. వేదికపోయినటువంటి విశిష్ట అతిథులకి, ఇక్కడికి ఓపిక్గా కళా హృదయంతో, సుమన్ గారి ప్రేమతో, వంశీ యొక్క కల్చరల్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి మీద ఆసక్తితో ఇచ్చేసి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కృతులు తెలియచేస్తాను. ఈ వేదిక పైన అక్కినే నాగేశ్వరరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నేను, మీ ముగ్గురు ఎన్ని వేదికలు, ఎన్ని ప్రోగ్రాంలు పాల్గొన్నాము లెక్కలేదు. వాళ్ళిద్దరూ అరపురాని మహా వ్యక్తులు. ఈరోజు వంశీ రామరాజు మామూలుగా జీవితంలో అంచెలుగా ఎదుగుతారు ఒక్కొక్క ప్రొఫెషన్లో. వంశీ రామరాజు ప్రొఫెషన్ అందరూ చేయలేరు. ఇట్ ఇంపాసిబుల్. ఎట్లంటే ఇంతమంది హైదరాబాద్ కాదు, భారతదేశం కాదు, విదేశాల్లో అన్ని దేశాలలో ఇంటర్నేషనల్ వంశీ వ్యాపింపు చేసి ఎవరికైతే మంచి మెరిట్ ఉందో వాళ్ళని అభినందించి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని సత్కరించి వంశీ యొక్క ముద్ర పడితే కానీ వాళ్ళకి ఉత్సాహం లేనటువంటి క్రియేట్ చేసినటువంటి వంశీ రామరాజు. మామూలుగా ఒకసారి ఎప్పుడో దాదాపు 40 సంవత్సరాల క్రితం కార్యక్రమం పిలిచాడు. ఎంటీ ఉంది థియేటర్. చాలా కోపడ్డాను. బ్యాంగ్డమ్ లెఫ్ట్ అండ్ రైట్. ఏమయ్యా, ప్రోగ్రామ్ చేస్తే ఎంటీ థియేటర్ ఉంటే మనం దేని మీద కూర్చుంటుంది. అప్పటి నుంచి ఇంతవరకు మళ్ళీ ఫెయిల్ కాలే, ఎప్పుడు హౌస్ఫుల్లే. 40 సంవత్సరాలు. రేలంగి నరసింహ గారు చాలా చక్కని డైరెక్టర్, ఎన్నో మంచి సినిమాలు తీశాడు. భరద్వాజ ప్రోగ్రెసివ్, అగ్రెసివ్, యాక్టివ్ అండ్ డైనమిక్ డైరెక్టర్. చంద్రశేఖర్ ఎలక్ట్రానిక్స్ నుంచి బ్యాంక్ అయిపోయి ఇప్పుడు బాగా రిచ్ మ్యాన్ అయిపోయాడు, బాగా ధనవంతుడు అయిపోయాడు మొత్తానికి. ఈ రామ్ సత్యనారాయణ నిర్మాత అంటాడు, సినిమా స్టైల్లో ఉన్నాడు, సినిమా యాక్టర్ మారినాడు, నిర్మాత మారి. దాదాపు 105 సినిమాలు నటించాడు, యాక్ట్ చేశాడు కాదు, నిర్మించాడు. ఒక సుమన్తోనే 26 చిత్రాలు నిర్మించాడంట. సుమన్తో 26 చిత్రాలంటే ఆల్మోస్ట్ అన్నిటి సినిమాలు డబ్బు సంపాదించుంటాడు. ఎందుకంటే సుమన్ సినిమాలకు ఎప్పుడు ఫెయిల్ కావు, డబ్బులు వస్తాయి. ఈ కృష్ణసాయి స్టైలిష్ ఫెలో. ఎప్పుడు ఈ యాక్టర్లు చుట్టూ నేను తిరగడం ఎందుకు, నేనే హీరో అయితే ఎలా ఉంటుందని చెప్పి ఒక యాక్షన్ తీసుకున్నాడు. దానికి కూడా దమ్ము, శక్తి ఉండాలి. అవునా? 300 కోట్లు ఖర్చు పెట్టాడు, తనే హీరో అయిపోయినాడు, తనే పాటలు పాడాడు, తనే హీరోయిన్ ఫిక్స్ చేశాడు. మరి ఇంట్లో వాళ్ళు ఎట్ట ఒప్పుకున్నారో నాకు అర్థం కాదు అందరూ. కానీ అభినందిస్తున్నాను. ఖచ్చితంగా చక్కగా బాగా భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. సుమన్ ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. దాదాపు భారతదేశ చరిత్రలో 10 భాషల్లో నటించిన ఒకే ఒక హీరో ఎవరే అంటే సుమన్. దాదాపు 700 చిత్రాలు నటించినటువంటి హీరో అనేవాడు ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు. మరొక విశిష్టత ఏంటంటే దాదాపు 50 సంవత్సరాల నుండి కూడా పౌరాణిక చిత్రాలలో రాముడు, కృష్ణుడు, భగవంతుడి రూపం ఎన్టీఆర్ మూర్తిభవించినటువంటి మహానటుడు. ఆయన గొప్ప వ్యక్తి. మరి ఎన్టీఆర్ తర్వాత ఎవరు
వెంకటేశ్వర స్వామి శ్రీరాముడు ఎవరు వేయగలరని అందరూ వెతుకుతున్నారు. అప్పుడు మన సుమన్ దొరికాడు. వెంకటేశ్వర మహత్యంలో అసలు సుమను అదృష్టవంతుడు, సాక్షాత్ వెంకటేశ్వరం అయిపోయాడు. నేను మహాశివరాత్రి నాడు దాదాపు లక్షల మంది ప్రజల యొక్క సమక్షంలో ఆయన ఎంతో వైభవంగా శివరాత్రి నాడు వెంకటేశ్వర స్వామి అందించినటువంటి మహానటుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆయన ఆ రోజు సత్కరించాను. అదేవిధంగా మరి ఆ నటన, ఆ పద్ధతి, నాగార్జున ఈయన చూసి అలా తన్మయత్వం చెందుతున్నాడు. తన్మయత్వం చెందేటువంటి ఒక స్ఫూర్తి తీసుకొచ్చాడు నటనలు. చాలా గంభీరంగా చిరునవ్వు నవ్వుతూ, అది నిజంగా అతని అదృష్టం. ఆయనలో అప్పుడు స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి బహుశా ఆయనలో నటింపజేసినటువంటి భావన కల్పించాడు ఆ రోజు. మరి తర్వాత భక్త రామదాసులో శ్రీరాముడుగా అద్భుతంగా అందంగా, రాముడు అంటే ఇలా ఉండాలి అంత చాలా చక్కగా నటించాడు. మరి ఎన్టీఆర్ గ్రేట్, ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ పౌరాణిక చిత్రాలకి హియర్ ఈజ్ దేర్ సోమన్ అని చెప్పి మరొకసారి నిరూపించాడు. దాదాపుగా 100 చిత్రాల్లో హీరోయిన్స్తో మంచి రొమాంటిక్గా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు, డ్యాన్స్ చేశాడు, ఫైట్ చేశాడు, ఎన్నో సినిమాల్లో చక్కగా పేరు తెచ్చుకొచ్చాడు. మళ్ళీ తెలివిగా ఎప్పుడు హీరో ఏమిటి, క్యారెక్టర్ యాక్టర్ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించాడు. నేను ఇందాక చెప్పాను, ఏమయ్యా నువ్వు క్యారెక్టర్ యాక్టర్కి చేస్తున్నావు, నీ పక్కన తక్కిన స్టార్స్ అంతా కూడా డామినేట్ చేసి పారేస్తున్నావు అని చెప్పాను కంప్లీట్. ఇంకా ఈయన పక్కన ఉంటే తక్కిన ఆర్టిస్టులు పూర్తిగా డామినేట్ అయిపోతున్నారు. ఏది ఏవైనా సుమన్ మంచి వ్యక్తి, ఎంతో అభిమానం వ్యక్తి, చాలా చక్కని వ్యక్తి. నేను దాదాపుగా 50 సంవత్సరాల నుండి అక్కడే నాగేశ్వర గారు, ఎన్టీఆర్, శోభన్ బాబు నాకు చాలా మంచి స్నేహితుడు. వీళ్ళందరి స్నేహితులు ఉన్నా, అందరిలో ఎన్నో గొప్ప గుణాలు ఎన్నో ఉన్నా, సుమన్లో అన్ని మంచి గుణాలు మూర్తిభవించినటువంటి మంచి వ్యక్తిగా నేను చూస్తున్నాను. అందుకే ఆయనకి భగవంతుడు వెంకటేశ్వర స్వామి యొక్క రోల్ అవకాశం ఇచ్చాడు. మరి కలియుగ వాసుడు శ్రీనివాస వెంకటేశ్వర భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘశ్యామ పురాణ పురుష పుండరీకాక్ష శిష్ట పరిపాలక కష్ట నివారిక అనాది రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కర్ణానుసాగర అభిషేక ప్రియ కస్తూరి తిలక లక్ష్మీ వల్లభ పద్మావతి ప్రియ శివకేశవ పరబ్రహ్మ స్వరూప నమోన్నమః. ఏతాని వెంకటేశ్వర మంత్ర ఎవరైతే జపిస్తారో, పఠిస్తారో, తన్మయత్వం పొందుతారో వాళ్ళకి ఎప్పుడు కలియుగ వాసులు మనకి ఎప్పుడు చల్లగా చూస్తూనే ఉంటారు. నాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తే కూడా వస్తుంటుంది. ఎందరో అమర జీవులు, ఎందరో అమర జీవులు వారి అమూల్య జీవితాలను త్యాగము చేసి వారి వెచ్చని రక్తాన్ని భారతమాత పద్మాలకి పారాణి గావించి ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి బ్రిటిష్ సామ్రాజ్య కబంధ హస్తాల నుండి దేశదాస శృంఖలాలను బ్రద్దలు కొట్టి దేశ స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించిన మహనీయులకు అంజలి ఘటిస్తున్నాను. అది ఎన్టీఆర్ చెప్పలా, ఎన్టీఆర్ స్టైల్లో నేను చెప్పాను మీకు. ఇంత ఇది ఇటువంటి కార్యక్రమాల్లో మిమ్మల్ని మీరు ఇంత కష్టపడి స్కూటర్లో, కార్స్లో అన్నిట్లో వచ్చి కూర్చొని మీరు ఓపికగా ఉంటే మిమ్మల్ని రంజింపజేయాలా, సంతోష పెట్టాలా, చక్కగా ఈ కార్యక్రమం బాగుంది అనుకోవాలా. అవునా? ఓకే, ఇక మీకు ఆశీర్వాదం కావాలనా? శంభో శంకర హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. విశ్వేశ్వర ఓం నమ శివాయ. విరూపాక్ష ఓం నమ శివాయ.
శరణం భవ ఓం నమ శివాయ. భూతేశ ఓం నమ శివాయ. కరుణాకర శంకర ఓం నమ శివాయ. శరణం భవ ఓం నమ శివాయ. మహేశ్వర ఓం నమేశ్వాయ. శివ భర శంకర శాశ్వత పశుపతి ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ్. జయత్వదభ విభ్రమ భుజంగమస్తురత్ భగద్ భగద్ భగ గమిత్ మత్కరాళ ఫాల హవ్యవాట్ ధిమి 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 మృదంగ తుంగ మంగళ ధనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా. అగర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువృతాం స్వరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకం తం తకాంతకం భజే. ఓం నమ శివాయ. శంభో శంకర. మిమ్మల్ని అందరినీ కూడా ఈశ్వరుడు చల్లగా చూడాలని, మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని మిమ్మల్ని చేస్తూ, సుమను ఇంకా చక్కగా ఎన్నో 100 సంవత్సరాలు జీవించాలని, కళాకారుడిగా ఇంకా ఇంకా కూడా ఎదగాలని నేను హృదయపూర్వకంగా ఆయన ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను.